చేయాలి. ఈ ఒక్కసారి నెక్స్ట్ టైం గెలిచిన తర్వాత జాతీయ రాజకీయాలలో ఆయన ఒక కీ రోల్ ప్లే చేసి అన్ని రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకోవాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 39 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత మీరు కలిసారా కేసీఆర్? నేను ఒక్కసారి కలిశాను, ఫామ్ హౌస్లో కలిశాను. కలిసినప్పుడు ఇదే మాట చెప్పాను, ప్రజల్లో ఒక పశ్చాత్తాపం మొదలైంది, ఈసారి అనూహ్యంగా మనకు పార్లమెంట్ సీట్స్ పెరుగుతాయి, ఆయన మళ్ళీ కొట్లాడాలి మనం తప్పదు కదా అని అన్నాడు ఆయన. అది ఏదైనా పర్లేదు మనం పోరాడుతూనే ఉండాలి అని. అంటే ఆయన ఒకటమ్మా, కేసీఆర్ అంటే ప్రేమ లేనిది ఎవరికి? ప్రేమ ఎక్కడ ఉంటుందో కొంచెం కోపం అక్కడే ఉంటుంది. మేము ఎన్ని మాట్లాడినా కూడా ఆయన ఒక తెలంగాణ తెచ్చిన వ్యక్తిగానే కాదు, 9.5 ఏళ్ళల్లో ఎంత అభివృద్ధి చేశాడు తెలంగాణను. ప్రజలు ఇంకొక కారణంతో ఇవాళ అది బొమ్మరిల్లు సినిమా మీరు చూసుంటారు, కొడుకు అన్ని తండ్రి చేశాడు, కానీ కొడుకు ఏంటంటే అది నచ్చలేదు, అంటే స్వేచ్ఛ కావాలంటాడు కొడుకు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఒక మాకు ఆత్మగౌరవం లేదని కొందరు ఫీల్ అయ్యారు, కొందరు ఆయన అహంకారి అని ఫీల్ అయ్యారు, రకరకాలుగా ఫీల్ అయ్యారు. ఇక్కడ కొడుకు అన్న మాట అందరి పబ్లిక్ గురించి చెప్తున్నారు, అంతే కదా. ప్రజలకు ఏం కావాలనో అన్నీ ఆయనే ఆలోచించి చేశాడు. ఎక్కడ ఉద్యమాలు వచ్చినాయి, ఎక్కడ కుండలు పట్టుకొని వస్తే మిషన్ భగీరథ ఇచ్చాడా ఆయన, లేకుంటే కళ్యాణ లక్ష్మి కావాలని అడిగితే ఇచ్చాడా? ఏ పథకమైనా కూడా ఆయన మనసులో నుంచి వచ్చింది, ప్రజల అవసరాల్లో నుంచి వచ్చింది, అది ప్రజల ఉద్యమాల్లో నుంచి వచ్చిన పథకం కాదు. 9.5 ఏళ్ళల్లో ఏ పార్టీ అయినా ఉద్యమాలు తీసుకొచ్చిందా? పోనీ ధర్నా చౌక్ దగ్గర చేయడానికి అవకాశం లేదు. జిల్లా కలెక్టరేట్ల ముందు ఎంతమంది ధర్నాలు చేశారు, ఎక్కడ జరిగినాయి? అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన దేశం గర్వించదగ్గ రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన రోల్ అక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. సరే, జరిగిన లోపాలు వ్యక్తిగతమైనవి, కొన్ని మనసులో ఉన్నప్పుడు పొరపాటు చేస్తారు, ఆయన కూడా చేశాడు. దానికి ప్రజలు అర్థం చేసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఇంకా ఎటువంటి అపవాదం ఆయన మీద వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు ఆ రిజల్ట్స్కి సంబంధించి. ఓవరాల్గా కేసీఆర్ కూడా అలా వచ్చి మాట్లాడితే బాగుండేది అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాలి. వాస్తవంగా ఏంటంటే మొత్తం బాధ్యత ఆయన తీసుకున్నాడు కేసీఆర్ గారు. ఫలితాల మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండే, బట్ ఆ పని ఆయన చేయలేదు. ఆయన సమీక్ష జరపాల్సి ఉండే, కానీ మొదటి నుంచి ఆయనకు సమీక్షలు అంటే ఇష్టం ఉండదు, అది జరగలేదు. కొన్ని భవిష్యత్ ప్రణాళికను ప్రకటించాల్సి ఉండే, అది కూడా చేయలేదు. ఆ టైంలోనే బహుశా యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆయన కొంచెం కోలుకున్న తర్వాతనైనా ఇమ్మీడియట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ధైర్యం చెప్పాలి. ప్రజలు మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయాలి. ఆయన దగ్గర జరిగిన లోపాలను కూడా ప్రజలకు చెప్పాలి. ఈ రకంగా నా దగ్గర ఒక పొరపాటు జరిగింది, నేను దాన్ని అంటే తక్కువగా అంచనా వేశాను, ఇంకోసారి అట్లాంటివి జరగవని కూడా ఆయన ఒక ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారి పట్ల ఉన్న ఆదరణ ఇంకో నాయకుడి మీద లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి. ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చింది, బట్ మంచిగా ఆయన ప్రూవ్ చేసుకోవాలి, చాలా కష్టపడాలి. ఎందుకంటే కేసీఆర్ను చూసిన వాళ్ళు రేవంత్ రెడ్డిని చూసినప్పుడు అభివృద్ధి కోణం కానీ సంక్షేమంలో కానీ ఎంతైనా ఆయన తక్కువనే ఉంటాడు. సరే, నియంతృత్వం స్వేచ్ఛ విషయంలో ఆయన కొద్దిగా పైకి ఉండొచ్చు, బద్దలు కొట్టడం, కంచెలు, ప్రజల నుంచి ప్రజా దర్బార్, ప్రజావాణిలు ఏర్పాటు చేయడం, ఈ మొత్తం 20 రోజుల్లో ప్రజల్లో బాగా ప్రచారమైన పాజిటివ్ అంశం ఈ ప్రజావాణి. కొన్ని వేల మంది వస్తున్నారు, ఇస్తున్నారు. ఎంతమంది మరి విజ్ఞప్తులు నెరవేరుస్తారో తెలియదు, బట్ అదొక్కటి మాత్రం చాలా పాజిటివ్ మెసేజ్ పోయింది. అది పోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఎవరిని రానియలేదు కాబట్టి. మీడియా కూడా కొంత హైప్ చేసి చూపెడుతున్నది, అది చాలా పాజిటివ్గా పోయింది. అనేది అసెంబ్లీ సమావేశాలు కొంత మైనస్గా పోయినాయి. కాకపోతే రేవంత్ వెనకాలండే కొంతమంది ఆయనను మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్లకు అరే చాలా దూకుడుగా మాట్లాడాడు, చాలా బాగా చేశాడు అనేది ఒక పాజిటివ్ మెసేజ్ పోవచ్చు. కానీ ఓవరాల్గా ప్రజాక్షేత్రంలో చూసినప్పుడు అదంత పాజిటివ్ ఏం కాదు. ఆయన వ్యవహార శైలి మారాలి, ఆయనకు ఒక థింక్ ట్యాంక్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా చాలా విషయాల మీద ఆయనకు అవగాహన పెరగాలి, స్పష్టత రావాలి. సో ఇప్పుడు కేసీఆర్ కూడా ఇంతకాలం మాట్లాడకపోవడానికి ఎంపీ స్థానాలు మేము ఇన్ని గెలుచుకుంటాం అనేటువంటి ఒక సమీక్ష, లేకపోతే కార్యాచరణ ఇదే ఆన్సర్గా వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారా? అంటే కేసీఆర్ గారి మౌనమే ప్రతిపక్షాలకు ఒక ప్రమాదకరమైన సంకేతం. ఓకే, ఎంతకాలం మౌనంగా ఉంటే డేంజర్ బెల్ అలాగే ఉంటుంది. చాలాసార్లు ఆయన మౌనాన్నే ఒక వ్యూహంగా భావించారు, కానీ మౌనం కంటే ఇప్పుడు ఈ టైంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. ప్రజలు కూడా తను చేసిన తప్పును గ్రహిస్తున్నారు అక్కడక్కడ, కాబట్టి ఆయన వచ్చి మాట్లాడితే దానికి పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.
ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి 6 గ్యారంటీ స్కీములు, 100 రోజులు, 6 నూరైనా అనే దాంట్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 100 రోజుల టార్గెట్లో వీళ్ళు సాధించి చూపిస్తారా, లేకపోతే వాళ్ళ టార్గెట్ని వాళ్ళ డెడ్ లైన్ని ఇంకా పెంచుకుంటారా? అప్పటికి కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, ఎలక్షన్స్కి వస్తుంది కాబట్టి. అంటే మనమే సంఖ్యలు వేసుకోవడం అనేది సరైనది కాదు. ఆ 100 రోజులు అనే డెడ్ లైన్ పెట్టాల్సింది లేకుండే, ఎందుకంటే 100 రోజుల్లో అన్ని అమలు చేయడం సాధ్యం కాదు. సరే, అమలు చేసినట్టుగా కొంత సంకేతాలు ఇవ్వచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్స్ 200 యూనిట్స్ లోపల కట్టొద్దని చెప్పొచ్చు. బట్ లాంగ్ రన్లో అది డెట్రిమెంట్, బాగా నష్టం చేకూర్చేది. అది ఇక్కడ 3,000 కోట్లు అయితే నెలకు 3,000 కోట్లు అవుతుంది. ఆర్టీసీదేమో 1 ఇయర్కు 3,000 కోట్లు. ఇక్కడ నెలకు 3,000 కోట్లు ఆర్టీసీ ఎలక్ట్రిసిటీకి ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ 200 యూనిట్స్ ఫ్రీ ఇచ్చినట్టయితే. అయితే బిగిన్ అవుతాయి కానీ 100 రోజుల్లో మళ్ళీ ఏ స్టేజ్లో వాటి మీద ఎన్ని ఆంక్షలు వస్తాయి అనేది మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు 200 యూనిట్ల వరకు గుడిసెల వాళ్ళకే ఇస్తాము, స్లాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వము అన్నారు అనుకోండి, అపార్ట్మెంట్లలో ఇవ్వము, కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్న అందులో 200 యూనిట్ల లోపు ఉంటే మేము ఇవ్వము, వాళ్ళు కట్టాల్సిందే. ఇట్లాంటి ఆంక్షలు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు అది ఓన్లీ లిమిటెడ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇది ఇప్పుడు 50 యూనిట్లు కాల్చేవాడు కూడా 199 యూనిట్లు కాలుస్తాడు. వాడు అక్కడ విచ్చలవిడితనం వస్తుంది. నల్లకు బిల్లు పెడితేనే బంద్ చేస్తారు, లేకుంటే ఎప్పటికీ ఆన్ అయితేనే ఉంటుంది, వాటర్ పోతూనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి బిగిన్ అవుతాయి కానీ ఫుల్ఫిల్ అవుతాయని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ బడ్జెట్ ఇయర్లో వాళ్ళ అభివృద్ధి మీద కనుక డబ్బులు పెట్టకపోతే ఇవన్నీ అమలు చేయొచ్చు. అభివృద్ధి మీద డబ్బులు పెడితే మళ్ళీ ఇవి కూడా అమలు కావు. జీతాలు కూడా ఫస్ట్కి ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు ఖర్గేకి ఒక లెటర్ కూడా రాశారు, సోనియా గాంధీని తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయమని. జస్ట్ లైక్ ఇందిరాగాంధీ ఎలా అయితే కంటెస్ట్ చేస్తారో ఇక్కడ మీరు కూడా కంటెస్ట్ చేయండి, ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది, కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేది. నామినేషన్ వేస్తే గెలుస్తుంది.